కాకినాడ జిల్లా తునిలో బత్సల మల్లి చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్థానిక క్రికెట్ టీంతో క్రికెట్ ఆడిన చిత్ర యూనిట్ సభ్యులు అందరినీ ఉత్సాహపరిచారు. చిత్ర యూనిట్ ట్రాక్టర్ పోటీలను కూడా నిర్వహించింది. విజేతలకు 50,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన బత్సల మల్లి అనే వ్యక్తి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని చేసిన ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు సుబ్బు తెలిపారు. ఈ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని హీరో అల్లరి నరేష్ కూడా పేర్కొన్నారు. మీ అందరినీ కలవడానికి మన హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజు సంతా గారు ఇక్కడికి వచ్చేసారు. అండ్ మన బత్సల మల్లి వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా, లేకపోతే మన గర్ల్ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్ తోటి మనం చాలా రోజులు మాట్లాడడం, ఫాదర్ తోట ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ తర్వాత ఒక రోజు మదర్ లేరు, ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోయినా ఇలాంటివి ఉంటాయి. సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి, ఆ రిగ్రెట్స్ అనేది ఉండకూడదు. సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అది. అంటే అందరినీ మూర్ఖులు అవ్వమని కాదు, అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చలను గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను.